హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీస్ ఫుడ్ అండ్ అద్భుతమైన రుచికరమైన షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో ముందు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక ఇందులోకి 3 గుడ్లు ఇది కలిసేదాకా బాగా కలుపుదాం. ఇది ఇందులోకి వేస్తున్నాను. ఈ గుడ్డుని కలపొద్దు, 1 నిమిషం వరకు అట్లనే ఉంచాలి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకుందాం. ఈ గుడ్లని కాస్త చితగొడదాము కొంచెం. ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఒక పావు చెంచా నూనె వేసుకొని 10-12 వెల్లుల్లి రెబ్బలు అత్యంత చిన్నగా కోసుకున్నది ఇందులోకి వేసి, 1 ఇంచు అల్లం తురుము ఈ విధంగా కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా డైమండ్ షేప్లో కోసుకున్నది. మీరు నార్మల్గా చీలికలు లెక్క కూడా కోసుకోవచ్చు, పర్లేదు. ఇందులోకి వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 1/2 కప్ గ్రీన్ క్యాప్సికమ్. ఇవన్నీ హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కాల్చుకుందాం. ఈ వెజ్జెస్ హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షేజ్వాన్ సాస్ వేస్తున్నాను. సో ఇది ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఈ సాసెస్ని ఇందులో కలుపుకుందాం. 1 టీ స్పూన్ టమాటో సాస్ వేస్తున్నాను. అట్లనే 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేస్తున్నాను. 2 టీ స్పూన్ల వెనిగర్ వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను. ఇందాక పక్కన తీసి ఉంచుకున్న గుడ్లను వేస్తున్నాను. సాస్ అన్ని ఈ ఎగ్స్కి కలిసేదాకా ఒక మిక్స్ ఇవ్వండి. ఏంటంటే మనం రైస్ వేసుకొని కలుపుకునేటప్పుడు ఈ ఎగ్ అనేది ఇంకా చిన్నగా అయిపోతుంది. 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని ఉడికిచ్చి తీసుకున్న బాస్మతి రైస్ ఇది ఇందులోకి వేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఈ రైస్ అంతా సాసెస్తో పాటు కలిసేదాకా కలుపుకోవాలి. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కారం వేసుకోవద్దు. కారం కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలను పెంచుకోండి. సో అట్లనే పెప్పర్ పౌడర్ వేస్తాము, అది కూడా కొంచెం పెంచుకోండి, కానీ కారం పొడి మాత్రం వేయొద్దు అసలు. సో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ హై ఫ్లేమ్లో చేసుకుంటాం కాబట్టి కావాల్సిన పదార్థాలన్నీ దగ్గరనే పెట్టుకోండి. సో ఈజీ అయిపోతుంది ఉండేటప్పుడు. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఈ మిరియాల పొడి రైస్కి అంతా కలిసేదాకా కలుపుకుందాం. లాస్ట్లో దించే ముందు 1 టీ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది కలిపి షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో అద్భుతంగా ఉంటుంది. గెస్ట్ అకేషన్స్కి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి, చాలా బాగా అభినందిస్తారు మిమ్మల్ని. అంత రుచికరంగా వస్తుంది. నా ఈ కొలతలతో చేయండి, బెస్ట్ షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. అలాగే మీ ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉంటే కూడా కామెంట్లో తెలపండి, తప్పకుండా మన ఛానల్లో తీసుకొస్తాను. సో ఇది నేర్చుకోదగినట్టు సింపుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.